9వ వచనం 9 నుంచి 12వ వచనం వరకు ఉంటుంది. సరిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే దేవుణ్ణి దుష్టులతో కూడా సిలువ వేయబడటం కూడా ఒక ప్రవచన నెరవేర్పు. అది మనం ఇక్కడ యెషయా గ్రంథంలో చూసాం. అలాగే బాప్తిసం వలనే కాకుండా విశ్వాసంతో కూడా దొంగ అయితే పరదేశకు వెళ్ళటం జరిగింది. ఇక్కడ విశ్వాసం గురించి అయితే కొన్ని వచనాలు నేనైతే చూపిస్తాను. ఇప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును. దేవుని యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఇచ్చి బహుమానమును పొందుకోవచ్చు. కానీ నమ్మకుండా దేవునికి విరోధంగా నిలబడి ప్రతి వారు కూడా దేవుని ఉగ్రతకు పాల్పడతారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 9 వరకు. మనము విశ్వాసము వలన రక్షణ పొంది ఉన్నాం. మనం బాప్తిస్మ ఇచ్చుకునేటప్పుడు కూడా పాస్టర్ గారు అనేది దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మాలి, దేవుని ఎప్పుడు కూడా విడవకూడదు అని అంటారు. దేవుణ్ణి మనం విశ్వాసం ఉంచి దేవుల్లో నడవాలి. అలాగే ఇంకో మాట ఎక్కడ ఉందంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 3:30 ఉంటుంది. 3:30. యోహాను సువార్త 3:30. యోహాను 3:30 విశ్వాసం గురించి ఉంటుంది. కుమారుని యందు అనగా యేసుక్రీస్తు యందు విశ్వాసించు ప్రతి ఒక్కరూ కూడా నమ్మి బాప్తిసం పొందిన ఎడల దేవుని రాజ్యానికి అర్హులుగా మారబడతారు. అలాగే మనం బాప్తిసం తీసుకోకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి పరలోకం వెళ్ళొచ్చు అంటే అలా కాదు. ప్రతి ఒక్కరూ కూడా బాప్తిసం తీసుకోవాలి, దేవుడి యందు నమ్మిక ఉంచాలి.
అలాగే మనం రేపు తర్వాత తీసుకుందామని బాప్తిసాన్ని వాయిదా వేయకూడదు. ఎందుకనగా ఈ రోజులు ఎలా ఉన్నాయంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు ఎరుగము కనుక మనకు అవకాశం ఉన్నప్పుడే బాప్తిసం తీసుకొని దేవునిలోకి నడవాలని ఈ కొద్ది మాటలు మనందరిలో దేవుడు ఫలింపజేయను కాక. ఆమేన్.